Hi guys, కరెంట్ అఫైర్స్ 2016 తెలుగులో స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని యూనియన్ టెరిటరీస్ అంటారు ఇంగ్లీష్లో. వాటి యొక్క గవర్నర్స్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఓకే, కేంద్ర పాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్స్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఓకే, సో మనకి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చేసి 7 ఉన్నాయండి. ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డియు, ఢిల్లీ, లక్షద్వీప్, పుడుచేరి. ఇవి అండి మనకి యూనియన్ టెరిటరీస్ లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్. దీనికి గవర్నర్ ఉంటారండి. గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి లెఫ్టినెంట్ గవర్నర్ అండి దీనికి. నెక్స్ట్ చండీగఢ్ వచ్చేసి దీనికి విపి సింగ్ బద్నోర్. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి విపి సింగ్ బద్నోర్, దీనికి అడ్మినిస్ట్రేటర్ అండి ఆయన. నెక్స్ట్ థర్డ్ దాద్రా నగర్ హవేలీ, దీనికి వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ ఉంటారండి. దాద్రా నగర్ హవేలీకి ఇది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం. దీనికి వచ్చేసి విక్రమ్ దేవ్ దత్తా. నెక్స్ట్ డామన్ అండ్ డియు, దీనికి అడ్మినిస్ట్రేటర్ ఉంటారండి. దీని అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ప్రఫుల్ పాటిల్. నెక్స్ట్ ఢిల్లీకి వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారండి. గవర్నర్ వచ్చేసి నజీబ్ జంగ్. నెక్స్ట్ లక్షద్వీప్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారండి. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి విక్రమ్ దేవ్ దత్తా. నెక్స్ట్ పుడుచేరి వచ్చేసి కిరణ్ బేడి. దీనికి పుడుచేరికి వచ్చేసి మాజీ ఐపీఎస్ అండి కిరణ్ బేడి గారు, దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ అండి. ఇవండి కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ యొక్క వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కరెంట్ అఫైర్ అప్డేట్స్తో కలుద్దాం.